లక్ష్మణుడి కోసం రాముడు చెప్పినట్లుగా ద్రోణ పర్వతానికి వెళుతూ హనుమంతుడు దారిలో కపటమునిగా ఉన్నటువంటి మునివేషంలో ఉన్నటువంటి కాలనేమి దగ్గర ఆగి దహం తీర్చుకోవడానికి కొలను గురించి అడుగుగా అతను చెప్పిన మడుగు దగ్గరికి వెళ్ళి అక్కడ దిగాడనమాట హనుమంతుడు. ఆ కొలంలో తిరుగాడే మొసలి హనుమ కాళ్లను నోటితో పట్టుకుంది. హనుమ కాళ్ళు విదిలించాడు గాని మొసలి గట్టిగా పట్టి విడవకపోవడంతో చిన్న రూపంగా మారి మొసలి లోపలికి ప్రవేశించి దాన్ని చీల్చి చంపి బయటకు వచ్చాడు. ఆ మొసలి కూడా దేవకన్యగా మారి ఆకాశంలోకి ఎగిరి అక్కడ నుండే తన సంగతి అంతా చెప్పి, ఈ ముని ఒక రాక్షసుడు, వీని నమ్మకు, వీని చంపి నువ్వు సంజీవిని కొండకు ప్రొద్దు ఉండగానే వెళ్ళు, అంటే ప్రొద్దు గుంగకుండా అంటే సూర్యాస్తమయం కాకముందే వెళ్ళిపో, ఎందుకంటే మళ్ళీ అక్కడ లక్ష్మణుడికి ఇబ్బంది అవుతుంది అని. నీ కారణంగా నాకు శాపం తీరిపోయింది అంటూ హనుమను దీవించి దేవలోకానికి వెళ్ళిపోయింది. ఇది వాల్మీకి రామాయణంలో లేనటువంటి సన్నివేశం. కాలనేమి వృత్తాంతము ఈ సందర్భంలో వాల్మీకి రామాయణంలో లేదు. ఈ కథలో కూడా హనుమ తనకు అనుభవం ఉన్న రీతిలో సురస ఛాయాగ్రహి సింహిక నోట్లో ప్రవేశించడానికి చిన్నగా మారినట్లే ఇక్కడ కూడా చిన్న శరీరంతో ముసలి కడుపులోకి ప్రవేశించి దాన్ని చంపి బయటపడ్డాడు, హనుమకు ఉపయోగపడినట్లు మొల్ల ఇక్కడ వర్ణించింది. అప్పుడు హనుమంతుడు మహా తేజస్సుతో వచ్చి ఆ కపటముని చూసి ఇలా అన్నాడు. ఆ కపటముని చూశాడు. అప్పుడు ఆ ముని ఇలా అన్నాడు, చాలా దగ్గరలోనే ఉన్న ఈ మడుగుకు వెళ్ళడానికి అంత ఆలస్యం చేశావేమి? ఎప్పటికీ రాకపోయేసరికి మాకు అనుమానం కలిగింది. సరే, ఇప్పుడు నీ దగ్గర డబ్బు ఏదైనా ఉంటే గురు పూజకు దక్షిణగా పెట్టి నీకు ఏమేం మందులు కావాలో అడుగు, ఇస్తాను అన్నాడు కపటముని. కపటముని మాటలకు హనుమ కోపంతో నీకు పూజ చేస్తాను తీసుకో అంటూ దృఢమైన పిడికిలతో పొడిచాడు. ఆ ముని వెంటనే పక్షిగా మారి ఎదుర్కొన్నాడు హనుమను. హనుమ ఆ పక్షికి రెక్కలు లేకుండా త్రుంచేశాడు. అప్పుడు రాక్షసుడు సింహంగా రూపాన్ని మార్చుకొని హనుమను కుమ్మాడు. కేసరీపుత్రుడైన హనుమ ఆ సింహాన్ని కూలగొట్టగా అప్పుడు కపటముని సుగ్రీవుని వేషంలో వచ్చి, హనుమ, సౌమిత్రి బతికాడు, ఇక మందులతో పని లేదు, ఆ ఆలోచన అక్కర్లేదు, నిన్ను తీసుకురమ్మని నన్ను రాముడు పంపాడు, పద వెనక్కి తిరిగి పోదామన్నాడు. ఇక్కడ మనకు రాక్షసులు కామరూప విద్య ఉంటుంది రాక్షసులకు అంటారు కదా, అలా రకరకాల రూపాలు మార్చి హనుమకు సమయాభావం చేస్తున్నాడు, టైం వేస్ట్ చేస్తున్నాడు హనుమతో ఇక్కడిక్కడే. వీడు సుగ్రీవుడా అని అనుమానించి కాదు అని తెలుసుకుని ఆ ముని బాహు మధ్యంలో పొడిచాడు. పొడవగానే కాలనేమి సుగ్రీవ రూపం విడిచి 100 కొమ్ములు గలవాడే హనుమంతుణ్ణి బాగా నొప్పించాడు. హనుమ కోపంతో తోకతో అణిచి పట్టుకొని చేతులు కోసేసి తల త్రుంచి సింహనాదం చేసి విజయుడై ముందు కదిలాడు హనుమ. ఆ విధంగా ఆ కాలనేమిని అక్కడ హనుమ సంహరించాడు. ద్రోణ పర్వతానికి వెళ్లి తనకు కావలసిన మందులను గౌరవంతో ఇవ్వని పర్వతం మీద కోపించి ఆ పర్వతాన్ని పెకలించి అరచేతిలో పట్టుకొని వస్తున్నాడు. ద్రోణగిరికి కాపలా ఉన్న 14,000 గంధర్వులు కోపంతో యుద్ధం చేయగా హనుమ అందరినీ తోకతో కొట్టి భూమి మీద పడేశాడు. వెళ్తున్న శ్రీరామ కార్యానికి గంధర్వులు అడ్డుపడితే మాత్రం హనుమ ఊరుకుంటాడా? ఆకాశ మార్గంలో వేగంగా వస్తున్న హనుమ నందిగ్రామం మీదుగా వస్తుండగా అక్కడ భరతునికి రామలక్ష్మణులిద్దరూ నూనె ఓడుతున్న తలలతో నేల మీద దొర్లుతున్నట్టు కలరావడంతో భయపడి పూనికతో ఆ దుస్వప్న దోషం పోయేందుకు బ్రాహ్మణోత్తములకు దానాలు ప్రేమతో ఇచ్చి ఆశ్రమం బయట ఉన్న భరతుడిని చూశాడు హనుమ. అంటే ఇక్కడ అన్నగా రాముడికి లక్ష్మణుడికి ఏదో ఆపద జరిగిందని భరతుడికి స్వప్నంలో వచ్చింది. అతను బ్రాహ్మణోత్తములకు దానాలు ఇచ్చి వారి క్షేమాన్ని కోరుకున్నాడు అని మనకు ఇక్కడ మొల్ల తెలియజేస్తోంది. భరతుణ్ణి చూడగానే ఆ పైనుంచి ఒక్కసారి రాముడే అనుకున్నాడట హనుమ. అంతలోనే రాముడు సౌమిత్రిని, వానరులను, సీతను వదిలి శత్రువైన రావణుని లోకాలని తెలుసుకునేలా చంపకుండా ఇక్కడికి ఎందుకు వస్తాడు, ఇక్కడికి రావడానికి ఏం పని ఉంది అనుకున్నాడు మళ్ళీ తనలో తనే. అంటే రామ లక్ష్మణ భరత శత్రుఘ్నులకు ఆ పోలికలు ఒకరిని చూసినప్పుడు వాళ్ళలాగే ఉన్నారే అనే పోలికలు ఉన్నాయన్నట్టు ఇండైరెక్ట్ గా చెప్తోంది మొల్ల. ఈ విధంగా అనుమానించి రాముడు కాడని నిశ్చయించుకొని హనుమంతుడు దక్షిణ సముద్రం దాటడానికి వెళ్తుండగా రావణుని
రావణుడు పంపిన మాల్యవంతుడు సేనలతో వచ్చి ఎదిరించి శస్త్రాలు అస్త్రాలు కురిపించి బాధ పెట్టాడు. అప్పుడు హనుమంతుడు తోక వేగంగా ఆడించి గట్టిగా అరిచి అతిశయించి రాక్షస బలాలను పట్టుదలతో తరిమి కొట్టి వాలాగ్రంతో మెడలు పట్టుకొని నానాదికులకు విసిరివేశాడు. అది చూసి మాల్యవంతుడు తీవ్రమైన బాణాలతో హనుమంతుడిని బాధించాడు. హనుమ మండిపడి ఆ రాక్షసేంద్రుని కంఠానికి తోక చుట్టి గిరగిరా త్రిప్పి సముద్ర మధ్యంలో పడవేశాడు. వాడు పాతాళంలో పడిపోయాడు. అంటే రామకార్యానికి విఘ్నాలు కలిగించాలని రావణుడు కలనేమిని పంపించి హనుమకు టైం వేస్ట్ చేయించాడు. మళ్ళీ ఇప్పుడు మాల్యవంతుడిని పంపించి అతని సేనలతో తన రావణ సైన్యంతో హనుమ మీద దాడి చేయించాడు. ఒకవైపు ఏమో హనుమ ద్రోణపర్వతం తెస్తున్నాడు. అందులో సంజీవిని వంటి ఔషధాలు ఉన్నాయి, అవి మనకు కావాలి లక్ష్మణుడిని బతికించుకోవడానికి, రామకార్యానికి. అక్కడ ఎంత వీలైతే అంత టైం వేస్ట్ చేయించాలని రావణుడు ఇలా ప్రయత్నించాడు అనమాట. మాల్యవంతుణ్ణి చంపి పరాక్రమంతో ఆకాశ మండలం అక్కడక్కడా పగిలే విధంగా పెద్ద బొబ్బ పెట్టి హనుమ ద్రోణగిరిని పట్టుకుని వస్తుండగా తూర్పు దిక్కున 100 కోట్ల సూర్యుల కాంతి కనిపించింది హనుమకి. ఇలా ప్రకాశిస్తున్న గొప్ప ఔషధాల కొండ దివ్యకాంతులు చూసి శ్రీరాముడు సూర్యోదయం అని మనస్సులో అనుకొని సుగ్రీవునితో ఇలా అన్నాడు. అంటే హనుమ ద్రోణగిరిని పట్టుకుని వస్తూ ఉంటే ఆ ఔషధాల కాంతులకి సూర్యుడు వచ్చేస్తున్నాడు తూర్పున అన్నట్టు అనిపించింది అనమాట రాముడికి. అప్పుడు సుగ్రీవుడితో ఇలా అన్నాడు రాముడు, చూసారా ఆ తూర్పుకొండ శిఖరం మీద సూర్యుడు గొప్పగా ఉదయించాడు. ఇక్కడే ఉంచితే నా తమ్ముడు జీవించడం కష్టం. అయ్యో మేము ఎన్నోసార్లు మొక్కే ఈ సూర్యుడే దయ లేకుండా మాకు శత్రువులాగా తయారయ్యాడే. కపులారా అంటే వానరులారా వినండి, మీకు ఇదే చెప్తున్నాను. మా వంశకర్త సూర్యుడై ఉండి ఇలా ఉదయించడం ధర్మమేనా? మనువడు ఇలా పడి ఉన్నాడే, ఈ సమయంలో ఉదయిస్తాడా? సూర్యోదయం లోపే ఇతనికి మందు వేస్తేనే ఇతడు జీవిస్తాడు కదా లక్ష్మణుడు. మరి అయిన చుట్టాలు కూడా శత్రువులతో కలిసిపోవాలా? ఈ విధంగా సూర్యుడు ఉదయిస్తే లక్ష్మణుడి ప్రాణాలు ఎలా తిరిగి వస్తాయి? ఈ సూర్యుడిని కొలవేస్తాను నేను ఇప్పుడు అంటూ విల్లు బాణాలు తీసుకురండి అంటున్నాడు అనమాట రాముడు. ఇప్పుడు రామకార్యానికి ఇంతమంది అడ్డు తగులుతున్నారు. ఒక పక్కనేమో తూర్పు వైపున కాంతి కనిపించింది. ఇంకా అప్పుడు రాముడు విపరీతమైనటువంటి కోపము, దుఃఖము, ఇంకా లక్ష్మణుడిని ఎలా బతికించాలి? మనకు చుట్టమై ఉండి కూడా ఆ సూర్యవంశం వారమైనా కూడా మాకు సూర్యుడు కూడా సపోర్ట్ చేయడం లేదు, అతను కూడా శత్రువైపోయాడు. ముందు ఈ సూర్యుడిని కూల్చేస్తాను నేను, తీసుకురండి నా విల్లు బాణాలు అంటున్నాడు. అప్పుడు జాంబవంతుడు రాముడితో ఇలా అంటున్నాడు, ఓ రాజా సరిగ్గా చూడు, సూర్యుడు కాదు, భానుడు కాదు, ఈ వెలుగులన్నీ మందుల కొండ ఉన్నటువంటి ఆ ద్రోణగిరివి. నీకలా అనిపించింది కానీ అనుమానం ఏమీ లేదు. జాగ్రత్తగా విను. పర్వతంతో వస్తున్న హనుమంతుడిని గౌరవించడానికి వానరసేనను పంపు అని చెప్తుండగానే అతివేగంతో హనుమ అక్కడికి వచ్చేశాడు ద్రోణగిరి పర్వతాన్ని తీసుకొని. అంటే శ్రీరామచంద్రుడైనా కూడా ఆ యుద్ధంలో అప్పటి వరకు ఉన్నటువంటి తమ్ముడు కూడా ఇక స్పృహ లేకుండా పడిపోగానే ఒకవైపు చనిపోయాడు అనుకుని ఇక యుద్ధమే లేదని విభీషణుడితో బాధపడి వానరులందరినీ వెళ్ళిపోమ్మని చెప్పుకుంటూ దుఃఖపడుతూ ఉండిపోయాడు. అప్పుడు విభీషణుడు ధైర్యం చెప్పాడు రాముడికి. ఆ తర్వాత సుషేనుడు ఐడియా ఇచ్చాడు, మళ్ళీ బ్రతికించొచ్చు లక్ష్మణుడిని అని. తర్వాత తూర్పు దిక్కున కాంతి కనిపించింది, ఇంకా లక్ష్మణుడు బతకడు, సూర్యుడిని కూడా నేను చంపేస్తాను అని రాముడు కోపంతో ఉన్నప్పుడు జాంబవంతుడు కాదు గమనించిన ఆయన, ఇక్కడ మనకు వస్తున్నది హనుమంతుడు, ద్రోణగిరిని తీసుకుని వస్తున్నాడు, అవే ఆ వెలుగు ఉన్నటువంటి ఆ ఔషధాలు అవే, అదే నీకు సూర్యకాంతలాగా అనిపించింది అనేటప్పటికీ హనుమ కరెక్ట్ గా రీచ్ అయిపోయాడు అనమాట డెస్టినేషన్ కి. దేవతలు కొనియాడగా హనుమంతుడు ద్రోణగిరిని వేగంగా తెచ్చి రఘురాముని పాదాలకు నమస్కరించి నిలబడ్డాడు. అలా నిలిచిన హనుమంతుడిని రామచంద్రుడు కౌగిలించుకున్నాడు. ఆ తరువాత సుషేణుని వంక చూసి, ఈ కొండ మీద దివ్యోషధాలతో నీవు లక్ష్మణుడి ప్రాణాలు తేరుకునేలా చెయ్యన్నాడు. ప్రభువు ఆజ్ఞ శిరసావహించి కోతులతో కలిసి ఆ పర్వతం మీదకు ఎక్కి పూర్వం దేవతలు అమృతపానం చేసిన చోటు, నారాయణుడు మోహిని రూపం ధరించి అమృతం పంచుతుండగా సూర్యచంద్రుల మధ్యలో దుండే రాహువు శిరస్సు ఖండించిన చోటు, బలిచక్రవర్తి యాగం చేసిన చోటు, రాక్షసులు పుట్టిన ప్రదేశము, శంకర మహాదేవుడు పర్వతరాజు హిమవంతుని కూతురు పార్వతిని వివాహమాడిన తావును తనతో వచ్చిన వానరులకు చూపిస్తూ ఆ పర్వతం మీద ఉన్న ఔషధాలు సేకరించుకుని వచ్చి లక్ష్మణుని మీద ప్రయోగించగా ఆ ఔషధాలకు గల శక్తి చేత లక్ష్మణునికి ప్రాణాలు తిరిగి వచ్చాయి.
అంటే ఇవి ఓ రకంగా హెర్బల్ మెడిసిన్స్ అని అనుకోవచ్చు. ఇప్పుడు మన భాషలో చెప్పాలంటే. ఆయుర్వేదిక్ కైండ్ ఆఫ్ మెడిసిన్స్. అంటే అపస్మారక స్థితిలో ఉన్నా కూడా మనిషి ఇన్ కేస్ కోమా స్టేజ్‌లో ఉన్నా కూడా బ్రతికించే శక్తి వీటికుందని ఈ వర్ణనను బట్టి మనం అనుకోవచ్చు. అలాగే ఆ పర్వతం మీద వెళ్తూ అవన్నీ పర్వతం మీద ఉన్న విశేషాలన్నీ కూడా చెప్పుకుంటూ వెళ్ళాడు సుషేణుడు అని మనకు వర్ణిస్తోంది మొల్ల మిగిలిన వానరులకు. లక్ష్మణుడికి ప్రాణాలు తిరిగి వచ్చాయి. వానరులందరూ ఆనంద సముద్రంలో తేలియాడారు. సౌమిత్రుడు లేచి రామునికి నమస్కరించాడు. రామచంద్రుడు తమ్ముణ్ణి కౌగిట్లో చేర్చుకున్నాడు. హనుమంతుడు చేసిన సహాయానికి సంతోషించి ఈ పర్వతంబు ఎక్కడ ఉందో అక్కడే ఉంచి రమ్మన్నాడు. హనుమంతుడు అలా చేసి వచ్చాడు అని నారదుడు చెప్పగా వాల్మీకి మహర్షి తరువాత ఏం జరిగింది అని అడుగుతున్నాడు. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేసి షేర్ చేయండి. ఇలాంటి మరిన్ని వీడియోల కోసం ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. శ్రీరామ జయం.